ఎగ్జామ్ దగ్గరకు వస్తుంటే ఇంకా లేలేదంటారా నువ్వు? లేరా లేరా పైకి లేరా, వీడు జీవితంలో మారడు. వాడిని ఎంత పిలిచినా లేవట్లేదు. నువ్వు వెళ్ళి వాడిని లేపు. వాడికి మార్కులు తక్కువ వస్తే ఎగ్జామ్ లో వాడిని చంపేస్తా. నేను వెళ్ళి వాడిని లేపుతానులే. చోటు లెగరా. ఏమ్మా? లేచి చదువుకో. డాడీ తోటి ఎందుకు తిట్టించుకుంటావు? రాత్రి అంతా చదువుకున్నాగమ్మా, మళ్ళీ ఉదయం లేపుతావేంది? ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. నా కోసమైనా లేచి చదువుకోరా. ఇప్పుడు ప్రశాంతంగా ఉందామా? పోండి మా. చదువు ఎక్కట్లేదని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు అర్థం చేసుకోరు. కనీసం అమ్మ కూడా అర్థం చేసుకోరా. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం, నాకు చదువు అంటే ఇష్టం లేదు. అయ్యో, ఎవరితో పర్స్ కింద పడిపోయినట్టుంది. సార్దేమో. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ పర్స్ కింద పడిపోయింది. సార్ ఇదిగోండి మీ పర్స్. అవును, నా పర్సే ఇది. థ్యాంక్స్ బ్రదర్. ఈ లోకంలో ఇంత మంచి పిల్లలు ఉన్నారంటే గ్రేట్. సార్ ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పు బ్రదరు, ఏం హెల్ప్ కావాలి? మక్కగా ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి, మీ మొబైల్ ఇస్తారా? దాందేం తమ్ముడు, ఇదిగో తీసుకో. అక్క చెప్పరా. అక్క ఇప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చానక్క. మా ఫ్రెండ్స్ తో కంబైన్ స్టడీస్ కోసం వెళ్తున్నాను. వచ్చేసరికి లేట్ అయ్యింది అక్క. సరేరా. సరే అక్క. థ్యాంక్స్ అన్నా. సరే తమ్ముడు, బాగా చదువుకో. ఎగ్జామ్ టైం అవుతుంది, రారా. ఎగ్జామ్ కి రావా? నాకు టెన్షన్ ఉంది. ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే మా డాడీ చంపేస్తా అన్నారా. ఫస్ట్ నీకు వచ్చింది రాయరా, తర్వాత సంగతి తర్వాత. అదా మావా, నేను ఎగ్జామ్ లో పాస్ అయ్యాను రా. యాహూ. తమ్ముడు నువ్వా? ఏం తమ్ముడు అలా ఉన్నావు? ఏం లేదన్నా. అందరు చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అదృష్టం లేదన్నా. అసలు ఏమైంది తమ్ముడు? అన్నా నాకు చదువు అంటే ఇష్టం లేదన్నా. మా డాడీకి చదువు అంటే ఇష్టం అన్నా. నువ్వేం బాధపడగాక, నాన్న అర్థం చేసుకుంటానులే. నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తా నేను. తల్లిదండ్రులు నన్ను ఎలాగో అర్థం చేసుకోరు. ఈ సమాజం ఎలాగో రేపటి నుంచి నన్ను చులకనగా చూస్తుంది. అలాంటప్పుడు బతకడం కంటే నాకు చావే పరిష్కారం. అవును, తమ్ముడు ఏది కనిపించట్లేదే. ఈ చెప్పులు తమ్ముడులాగా ఉన్నాయే. ఎక్కడ పోయాడు తమ్ముడు? చెప్పులు ఇక్కడ ఉండిపోయినాయా? ఎక్కడికి పోయాడు? ఏమైనా చేసుకున్నాడా ఏంటి? ఏం అర్థం కావట్లేదే. ఎక్కడికి పోయాడు తమ్ముడు? తమ్ముడు, అయ్యో ఇలా చేసుకున్నాడు ఏంటి తమ్ముడు? తమ్ముడు లేవు. తమ్ముడు లే. తమ్ముడు లేవు. తమ్ముడు మీ పిల్లవాడు చనిపోయాడమ్మా, తొందర రావాలి. మీరు బీచ్ దగ్గర ఉన్నాం, త్వరగా రమ్మా. అన్నా అసలు ఏమైందన్నా? అదిగో అమ్మా, తమ్ముడు చనిపోయాడమ్మా. చోటు చోటు. నువ్వెందు డాడీ ఏడుస్తున్నావు? నీ వల్ల కదా జరిగిందంతా. నేనేం చేశానమ్మా? చదువుకోమని గారు చెప్పాను. చదువుకోమని చెప్తావు, ఇంకంతకుమించి ఏం మాట్లాడవు. వాడితో ఎప్పుడైనా మాట్లాడే వాడికి ఏం అవసరమో తెలుసుకున్నావా? వాడేం చెప్పాలనుకున్నాడో అసలు విన్నావా? ఏమేం లేదు. వీళ్ళంతా తెచ్చుకున్నారు, వీళ్ళంతా తెచ్చుకున్నారు, ఎగ్జామ్ మార్క్స్ తక్కువ వచ్చి చంపేస్తానని తప్ప ఇంకేమైనా మాట్లాడావా నువ్వు? ఏ రోజున ఫ్రీగా మాట్లాడావా వాడితో? నువ్వు మాట్లాడలేదు. చదువు ఒకటే చెప్పావు నువ్వు.
అందుకే ఈ రోజు ఈ స్థితికి వచ్చాడు వాడు. ఇంత జరిగింది అనుకోలేదమ్మా నేను. చదువు జీవితంలో ఒక భాగమే, కానీ చదివే జీవితం కాదు. పిల్లల మనసులో ఏముందో, ఏ ఆలోచన ఉందో తెలుసుకోండి. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు.